హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIITకి సంబంధించి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో లేట్గా వెళ్ళొచ్చా అని కూడా అడుగుతున్నారు. పేరెంట్స్ కాకుండా ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ అనేది మనకి మార్నింగ్ అయితే 8కి అలా స్టార్ట్ అవుతుందండి. సో దూరం నుంచి వస్తే మాత్రం వాళ్ళు కొంచెం ముందుగా అయితే ప్లాన్ చేసుకొని తొందరగా అక్కడికి అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి. అంటే 8కి, ఒకవేళ కొంచెం లేట్ అయినా ఒక 9కి అయినా అటెండ్ అయినా పర్వాలేదు, కానీ ఇంకా బాగా లేట్ అయితే మాత్రం అక్కడ తిడతారండి. సో మరి అంతకు మించి అలౌ చేయరా ఏంటంటే మ్యాక్సిమం ఒక 10-11 వరకు అలౌ చేస్తారు. ఈవినింగ్ వరకు కూడా అలౌ చేసే ఛాన్స్ ఉంది, కానీ మీరు ముందుగా వెళ్తే మీకు కౌన్సిలింగ్ అనేది ముందుగా అయిపోతుంది. అలాగే అక్కడ మనకి తిడతారు కూడా, అంటే ఎందుకు ఇంత లేట్గా వచ్చారు, కరెక్ట్ టైంకి రావాలి కదా అని కూడా తిడతారు. మళ్ళీ మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి కూడా లేట్గా వెళ్ళడం ద్వారా ఇంకా లేట్ అయిపోతుంది. మనకి ఈవినింగ్ 5 వరకు కౌన్సిలింగే కదా. ఒకవేళ మీరు అప్పటికే అక్కడ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఉండి మీకు కౌన్సిలింగ్ అనేది ఇంకా 5 తర్వాత కూడా జరుగుతుందా అంటే జరుగుతుంది. అంటే ఆల్రెడీ 12 లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ 5 తర్వాత కూడా కంప్లీట్ అవ్వకపోతే 6-7 వరకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. కరెక్ట్ టైం అయితే మార్నింగ్ 8 to 5 కౌన్సిలింగ్ టైం అయితే. సో మరి ఎలా అయితే మనకి టైమింగ్స్ ఉంటాయి. మరి మనం ఫస్ట్ వెళ్ళగానే, అంటే ఇప్పుడు న్యూజివీడ్ బ్రాంచ్కి సంబంధించి అయితే నేను చెప్తున్నాను. అన్ని బ్రాంచెస్ కూడా ఇలానే ఉంటుందండి. ఇక న్యూజివీడ్ బ్రాంచ్కి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాచ్మ్యాన్ ఒక టోకెన్ అయితే ఇస్తారు. దాన్ని పట్టుకొని మీరు బాస్కెట్బాల్ కోర్టుకే అయితే వెళ్ళండి. అక్కడ ఒక 4 బ్రదర్స్ అనేవారు ఉంటారు. అంటే వాళ్ళు బీటెక్ అది చేసిన వాళ్ళే. అలాగే మీ నేము అండ్ ఫోన్ నెంబరు అండ్ టోకెన్ చూపించమంటారు. సో అంటే మీ నేము, మీ ఫోన్ నెంబరు చెప్పాక టోకెన్ అయితే చూపించమంటారు. టోకెన్ చూపించాలి. తర్వాత వాళ్ళు ఒక 4 ఫామ్స్ అలా ఇస్తారు. మీకు డైరెక్షన్స్ చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి అనేది. అలా వెళ్ళాలి. మనం ఎక్కడికి వాళ్ళు వెళ్ళమన్నారో అక్కడికి వెళ్ళాలి ఆ ఫామ్స్ తీసుకొని. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీ క్యాస్ట్ అడుగుతారు. అలాగే మనకి బ్రదర్స్ ఇచ్చారు కదా ఫామ్స్, ఆ ఫామ్స్ని వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు అక్కడ ఆ రూమ్స్ దగ్గర. మీరు డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పండి. అంటే రాంగ్గా కాకుండా, మిస్టేక్ లేకుండా వాళ్ళు నింపాలంటే మీరు చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేవి చెప్పాలి. మీ అప్లికేషన్ నెంబర్లో ఏ విధంగా డీటెయిల్స్ ఇచ్చారో IIITకి అప్లై చేసేటప్పుడు ఆ విధంగా డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇవ్వండి. మీరు ఆల్రెడీ నేను కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ కూడా 5 సెట్స్ జెరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళండి. సో అన్నీ కూడా ఏవి మర్చిపోవద్దు. ఫొటోస్ కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా ఫామ్స్ అనేవి ఫిల్ చేశాక టీచర్స్ అయితే చెక్ చేస్తారు. క్యాస్ట్ వైజ్ అయితే అప్పుడు పిలిచేవాళ్ళు, మరి ఇప్పుడు ఎలా పిలుస్తారో చూడాలి. ఇంతకుముందు కౌన్సిలింగ్లో అయితే క్యాస్ట్ వైజ్గా పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అక్కడ వెరిఫై అయిన తర్వాత ఒక స్టెప్ అయినట్లు నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళమంటారు. అక్కడ వరుసగా 8 డిఫరెంట్ టీమ్స్ అనేవి మనకి వెరిఫికేషన్ కోసం ఒక 8 డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటారు. అవన్నీ కూడా మీరు లైన్గా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకి మీ డాక్యుమెంట్స్ అనేవి చూపించి అన్నీ కూడా వాళ్ళు చూశాక నెక్స్ట్కి పంపిస్తారు. అలా అన్నీ కూడా 8 డిఫరెంట్ టీమ్స్ ద్వారా మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ మనకి అడ్మిషన్ ఫీజు కట్టించుకోవడం అన్నీ కూడా అక్కడే ఉంటాయండి. లాస్ట్ స్టెప్లో మీకు ఐడెంటిటీ కార్డు అనేది ఇస్తారు. ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు ఇస్తారు. సో మరి ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు ఇచ్చారంటే మాత్రం మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. అంటే మీ డాక్యుమెంట్స్లో ఏమీ మిస్టేక్ లేకపోతేనే మీరు అడ్మిషన్ ఫీజు కూడా పే చేసేస్తేనే మీకు లాస్ట్లో ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు తీసుకొని
మీరు ఇంటికైతే వెళ్ళిపోవచ్చండి. మళ్ళీ మీరు ఎప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేయాలో వాళ్ళైతే మీ మొబైల్కి మెసేజ్ అనేది చేస్తారు. ఆ మెసేజ్ మనకి మొబైల్కి వస్తుంది. ఏ డేట్లో మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాలనేది వస్తుంది. కాలేజ్కి రిపోర్ట్ చేసేటప్పుడు మీరు ఈ ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన ఆధార్ కార్డు అలాంటివి ఏమైనా కూడా అవసరమైతే తీసుకొని వెళ్ళాలి. అలాగే మీరు వెళ్ళిన తర్వాత మీకు రూమ్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఏ డేట్లో వాళ్ళు కాలేజ్కి రమ్మన్నారో అప్పుడే వెళ్ళాలి. మనకి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి అన్నారు కాబట్టి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఏదో ఒక డేట్ అయితే మీకు మెసేజ్ చేస్తారు. ఆ డేట్లో మాత్రమే మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి కౌన్సిలింగ్కి లేట్గా వెళ్ళొచ్చు అంటే అంత లేట్గా వెళ్ళకండి. మనం ఏది ఏమైనప్పటికీ ఒక 11 లోపే అక్కడికి అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి. అలాగే కౌన్సిలింగ్కి పేరెంట్స్ కాకుండా ఇంకా మన రిలేటివ్స్ కానీ లేదంటే మన ఇంట్లో ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరినైనా తీసుకొని వెళ్ళొచ్చా అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీ పేరెంట్స్ ఉంటే అంటే ఫాదర్ని కానీ మదర్ని కానీ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే మాత్రం మీ ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒకవేళ మీ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్నో గ్రాండ్ మదర్నో తీసుకొని వెళ్ళండి. వాళ్ళు కూడా రావడం అవ్వదు అంటే మీకన్నా పెద్దవాళ్ళు ఇంట్లో అంటే మీ సిస్టర్ అంటే అక్క కానీ లేదంటే అన్నయ్య కానీ ఉంటే తీసుకొని వెళ్ళండి. మీకన్నా చిన్న వాళ్ళని మాత్రం తీసుకొని వెళ్ళొద్దు, చెల్లి కానీ తమ్ముడు కానీ అలాంటి వాళ్ళని. లేదంటే వాళ్ళెవరూ అందుబాటులో లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరినైనా తీసుకొని వెళ్ళొచ్చు. మీ పిన్ని కానీ లేదంటే అత్తయ్య కానీ లేదంటే చిన్నాన్న లేదంటే ఎవరో ఒకరు మీ రిలేటివ్స్ అయ్యి ఉండాలి. వాళ్ళనైనా తీసుకొని వెళ్ళండి. ఎందుకైనా మంచిది. మీ పేరెంట్స్ కాకుండా వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. మీ పేరెంట్స్ ఆధార్ కార్డు అలాగే అంటే మా ఫాదర్ది మదర్ది కూడా తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు వేరే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ ఆధార్తో పాటు వాళ్ళ ఫోటో కూడా తీసుకొని అయితే వెళ్ళండి. ఎందుకైనా మంచిది. నెక్స్ట్ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళండి. మనకి లాస్ట్ టైం అయితే పేరెంట్స్ సైన్ కూడా అడిగేవారు. మరి అడుగుతారో లేదో తెలియదు కానీ ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తే సైన్ చేయమంటే వాళ్ళు చేస్తారు కాబట్టి ఓన్లీ స్టూడెంట్ మాత్రం వెళ్ళొద్దు. సో కౌన్సిలింగ్ అయితే ఇలా జరుగుతుంది. లాస్ట్ 2 years కూడా మనకు అలానే జరిగింది. ఈ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంది. పెద్దగా చేంజ్ ఏమీ అవ్వదు. ఒకవేళ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా అయితే మీరు వెళ్ళిన తర్వాత వీడియోలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వచ్చే ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.